హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ట్కాయిన్ ఇన్ఫో. ఈరోజు మనం క్రిప్టో న్యూస్ గురించి అండ్ బిట్ కాయిన్ చార్ట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇండియాలో వస్తున్న న్యూస్ గురించి చూద్దాం. ఇండియాలో క్రిప్టో కరెన్సీ గ్రోత్ గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అందులో ఏముందంటే ఇండియాలో లాస్ట్ 1 ఇయర్లో క్రిప్టో మీద ఎంత ఇన్వెస్ట్ చేశారో అని ఒక ఫిగర్ అయితే ఇచ్చారు. అది ఎంత అంటే $38.8 బిలియన్. అది రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 3 లక్షల కోట్లు అవుతుంది. అంతా ఇన్వెస్ట్ చేశారు, అది కూడా 1 ఇయర్లో. దీన్ని బట్టి చూడొచ్చు ఇండియా క్రిప్టోని ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుందో. అంతేకాదు ఇదంతా ఇండియాలో నెగిటివ్ న్యూస్ వస్తున్న టైంలోనే జరిగింది. అంటే క్రిప్టో బ్యాన్ గురించి, రెగ్యులేషన్స్ గురించి అండ్ వాజ్రెక్స్ గురించి అన్ని నెగిటివ్ న్యూస్లు వచ్చినప్పుడు కూడా ఇండియాలో క్రిప్టో మీద క్రేజ్ అయితే పెరుగుతూనే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇండియాలో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 19,900% పెరిగాయి, అది కూడా 1 ఇయర్లో. అండ్ క్రిప్టో అనేది గోల్డ్కి ఆల్టర్నేట్గా మారుతుందని చాలామంది అంటున్నారు. అది ఎందుకంటే క్రిప్టో అనేది గోల్డ్ కంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఆన్లైన్లో బై చేయొచ్చు. మనం క్రిప్టోని గోల్డ్ లాగా ఎక్కువ వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే క్రిప్టో అనేది గోల్డ్కి ఆల్టర్నేట్ అని న్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇండియాలో క్రిప్టో ఇంత రైజ్ అవ్వడానికి ఈ డోజ్ కాయిన్ అండ్ షీబా ఇను కూడా మెయిన్ రీజన్స్. ఎందుకంటే ఇవి తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తున్నాయని అందరూ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ దీనివల్ల అందరికీ క్రిప్టో మార్కెట్ మీద నాలెడ్జ్ వస్తుంది. సో దీనివల్ల ఇథీరియం, రిపుల్ లాంటి పెద్ద కాయిన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో క్రిప్టో అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఫ్యూచర్లో దీని మార్కెట్ ఇంకా చాలా పెరుగుతుంది. అండ్ సెకండ్ న్యూస్ అయితే జాక్ డార్సీ అండ్ ఎలాన్ మస్క్ గురించి. జాక్ డార్సీ ట్విట్టర్ సీఈఓ అండ్ ఎలాన్ మస్క్ గురించి మనకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య ట్విట్టర్లో ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది, అది బిట్ కాయిన్ గురించి. ఇక్కడ జాక్ అయితే ఎప్పటి నుంచో బిట్ కాయిన్ని బ్యాక్ చేస్తూ ఉన్నాడు అండ్ ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ని ఆల్రెడీ బై చేశాడు. అండ్ వీళ్ళిద్దరూ అయితే బిట్ కాయిన్ గురించి ఒక కాన్ఫరెన్స్ ఈవెంట్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు. అది 21 జూలైకి పెట్టాలని అనుకుంటున్నారు. ఇది బిట్ కాయిన్కి ఒక మంచి ఈవెంట్లా మారొచ్చు. బికాజ్ ఈసారి బిట్ కాయిన్ గురించి ఎలాన్ మస్క్ అయితే ఏం సిల్లీగా ఉండడు. అండ్ ట్విట్టర్ సీఈఓ జాక్ అయితే ఎప్పటి నుంచో బిట్ కాయిన్ని బ్యాక్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఎలాన్ మస్క్ ఎప్పుడు బిట్ కాయిన్ మీద పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఆయన $1.5 బిలియన్ వర్త్ బిట్ కాయిన్ని కొన్నాడు. అండ్ జాక్ అయితే ఎప్పుడు బిట్ కాయిన్ మీద పాజిటివ్గా ఉంటాడు. మరి ట్విట్టర్ బిట్ కాయిన్ని కొన్నట్టు ఏం అనౌన్స్మెంట్ రాలేదు. ఎప్పుడైతే ట్విట్టర్ బిట్ కాయిన్ని కొన్నట్టు లేదా ఆల్రెడీ కొనేసింది అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ అనేది చాలా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ట్విట్టర్ లాంటి పెద్ద కంపెనీ బిట్ కాయిన్ కొన్నామని అనౌన్స్ చేస్తే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా బిట్ కాయిన్ కొనడానికి ముందుకు వస్తాయి. అండ్ చూద్దాం Q3లో ట్విట్టర్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తుందా లేదో అని. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మెక్సికోలో థర్డ్ రిచెస్ట్ పర్సన్ రిచర్డ్ సెలైనస్ ఏం అనౌన్స్ చేశాడంటే ఆయన బ్యాంక్ మెక్సికోలో క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయడానికి చూస్తుంది అని చెప్పాడు. ఇది ఇంకొక మేజర్ న్యూస్ క్రిప్టో మార్కెట్కి. మెక్సికో లాంటి ఒక కంట్రీలో బ్యాంక్ క్రిప్టోని యాక్సెప్ట్ చేయడం, ఇది బిట్ కాయిన్కి ఒక పాజిటివ్ న్యూస్గా మారచ్చు. ఇంకా సెల్సియస్ సీఈఓ అలెక్స్ ఏమన్నాడంటే బిట్ కాయిన్ ఈ ఇయర్లో ఇంకా పీక్ ప్రైస్ చూడలేదు అని. ఆయన ఏమంటున్నాడంటే బిట్ కాయిన్ ప్రైస్ ఇయర్ ఎండింగ్ లోపు $160,000 టచ్ అవుతుంది అని. ఇప్పుడున్న ప్రైస్ అయితే $35,000. అంటే ఇప్పుడున్న ప్రైస్ కంటే బిట్ కాయిన్ ప్రైస్ 5 times పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈయన ప్రిడిక్షన్స్ ఇంతకు ముందు కూడా కరెక్ట్ అయ్యాయి. ఈయన ఫిబ్రవరిలో బిట్ కాయిన్ ప్రైస్ కరెక్షన్ కోసం $30,000 టచ్ అవుతుంది అన్నారు. అది ఎగ్జాక్ట్గా అలానే జరిగింది ఇప్పటి వరకు అయితే. సో చూద్దాం ముందు ఏమవుతుందో. మనం ఇప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు బిట్ కాయిన్ ప్రైస్ అనేది $30,000 to $28,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఈ జోన్ అయితే బిట్ కాయిన్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే చూసాం. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంక్రీజ్ అవుతే 42,000 రెసిస్టెన్స్ని చెక్ చేస్తుంది. ఒకవేళ 42,000 రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇంకా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 42,000 రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడానికి చాలా వాల్యూమ్ కావాలి. బిట్ కాయిన్ ప్రైస్ 42,000 దగ్గర రిజెక్ట్ అయితే మళ్ళీ 30,000 సపోర్ట్ దగ్గరకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడైతే మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుందో ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కింద నుంచి బ్రేక్ అయితే ప్రైస్ అనేది ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ బిట్ కాయిన్ ప్రైస్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అవుతే ఈ 42,000 రెసిస్టెన్స్ అయితే చెక్ చేసే ఛాన్స్ ఉంది. అలా బ్రేక్ అయినప్పుడు మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. అలా ట్రయాంగిల్ని బ్రేక్ చేసినప్పుడు మీరు చూసుకొని ఈ పాయింట్లో బై చేస్తే మీరు మళ్ళీ ఈ 42,000 రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఇలా బ్రేక్ అయిన తర్వాత కొంచెం చూసి బై చేసుకుంటే మీరు ఇక్కడ బై చేస్తే ఒక 10 to 15% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇలా తప్పకుండా పెరుగుతుందని చెప్పలేం. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు అయితే
పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ట్రయాంగిల్ లోపల స్కాల్పింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ బై చేసినప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే బై చేస్తారో అక్కడి నుంచి -3 to 5% స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మాత్రం మీరు ఒక 10 to 15% లోపు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే స్టాప్ లాస్ పెట్టేయండి. ఇలా ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ లాస్ని కవర్ చేస్తుంది. సో స్టాప్ లాస్ అనేది మర్చిపోవద్దు. అండ్ ఇది నా వ్యూ మాత్రమే. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్గా రీసెర్చ్ చేసి తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.